హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఖమ్మం చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. సో చికెన్ అయితే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకుందాము. దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 కప్ కర్డ్, కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ స్మెల్ బాగా వస్తుందండి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 or 3 టేబుల్ స్పూన్ వెనిగర్. ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం అన్న వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నాం మంచిగా. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటామంటే అప్పుడే చికెన్కి పడుతుంది మసాలా అనేది. సో కలుపుకున్న తర్వాత 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో అప్పటి వరకు మనం రైస్ వాష్ చేసుకుందాం. రైస్ వాష్ చేసుకొని 10 or 15 minutes మనం పక్కన పెట్టుకుందాం. సో అప్పుడు వరకు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఆ రైస్కి ఎంత సరిపడతాయో అంత వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా అండి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, జాపత్రి, మొగ్గ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన స్టవ్లో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 4 or 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో వాటర్ అయితే బాయిల్ అయ్యాయండి. రైస్ వేసేసుకుంటున్నాము. రైస్ 70% కుక్ అవ్వాలండి. సో ఆనియన్స్ అయితే ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని బిర్యానీ పాట్లో వేసేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఇలైచీ పౌడర్ అండి దంచుకొని వేసుకుంటున్నాము. అండ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో రైస్ అయితే 70% కుక్ అయిందండి. చికెన్లో వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటున్నాము. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుందాము. అండ్ ఫుడ్ కలర్ అండి, కొంచెం ఆ గంజి అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకొని అది కూడా వేసేసుకుందాం. దాంట్లో మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాము. అండ్ 10 minutes వరకు కుక్ అవ్వాలండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది బిర్యానీ. చూడ్డానికి చాలా బాగుందండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.